తిరుపతిలోని డిపిఆర్ కళ్యాణ మండపంలో దేశ సౌభాగ్యం మరియు రక్షణ కోసం శత్రు సంహార యాగం ఘనంగా నిర్వహించారు. లయన్ మౌర్య రాయల్ కింగ్డమ్ సంస్థ వ్యవస్థాపకులు అజిత్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి చెన్నై నుండి విచ్చేసిన స్వామి దత్తా గురూజీ పర్యవేక్షణలో శాశ్వతంగా పూజలు జరిగాయి. మన దేశ శత్రువుల నాశనం, సైనిక దళాల బలోపేతం మరియు ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా ఈ యాగం నిర్వహించారు. భారతదేశం విశ్వగురువుగా అఖండ భారత్గా ఎదగాలని పార్లమెంట్లో ప్రతిష్ఠించిన సెంగల్ మరియు అశోక స్తంభం ప్రతిరూపాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి దేశ పాలకులకు, రక్షణ వ్యవస్థకు భగవంతుని ఆశీస్సులు కలగాలని ఈ సందర్భంగా సంకల్పించారు. మేము ఎల్ఎంఆర్కే అనే సంస్థ నుంచి లైన్ మేరే రాయల్ కింగ్డమ్ అనే సంస్థ నుంచి మాట్లాడుతున్నాం. మేము త్రిశూర్లో అయిన ఒక సంస్థ. ఆ సంస్థకి అధినేత వచ్చేసి మిస్టర్ అజిత్ కుమార్. ఈయన కేరళ, అక్కడ ప్రముఖ సామాజిక సేవకుడు. సో ఇక్కడ వచ్చేసి మేము పలు చోట్ల 9 సంవత్సరాలుగా మేము పలు చోట్ల యాగాలు చేస్తున్నాం. మన భారతదేశానికి మరియు మన సేనకి బలపడాలని చెప్పి మా ప్రథమ ఆరాధక దేవుడు వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి, మురుగన్ స్వామి అంటారు. ఆయన దేవసేనాధిపతి కాబట్టి ఆయన ఒక అనుగ్రహం మన దేశం మీద, మన సైన్యం మీద ఉండాలా. అది ఉంటే కాబట్టి అప్పుడే మనం ఒక శక్తిశాలిగా ఎదగాలని చెప్పి మేము చేసేది ఏంటంటే ఫస్ట్ అయోధ్యలో చేసాం. డిసెంబర్ 22కి, 26వ తేదీకి వచ్చేసి మేము ఉజ్జయినిలో చేసాం. ఇది మా 3వ యాగం. ఇక్కడ తిరుపతిలో చేస్తున్నాం. మళ్ళీ జనవరి 26కి మేము వచ్చేసి మన న్యూఢిల్లీ రిపబ్లిక్ డే రోజు న్యూఢిల్లీలో పెద్ద యాగం చేస్తున్నాం. చేసేది ఒకే ఒక ఇంటెన్షన్, మన భారతదేశం విశ్వగురు అవ్వాలి, అఖండ భారత్ అవ్వాలి అని చెప్పి ఒక సంకల్పంతో, కార్తీక్ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి సంకల్పంతో యాగం చేస్తున్నాం. దీనికి ప్రధానంగా మీరు చూడొచ్చు, సెంగోల్ ఉంటుంది. సెంగోల్ అంటే ఒక రాజుకి తన అస్త్రమెట్లో అట్ట సెంగోల్, ఆయన సుబ్రహ్మణ్య స్వామికి సెంగోల్ అతని చేయిలో ఉంటుంది. మన పార్లమెంట్లో కూడా మోదీ గారు రీసెంట్గానే సెంగోల్ పెట్టారు. అంటే ఆ మహత్వం తెలుసుకొని పెట్టారు కాబట్టి దానికి ఒక శక్తి ఉంటుంది. అది ఎక్కడ ఉంటుందో అక్కడ రాజ్యం కానీ అన్ని పరిపాలించేది బాగుంటుంది. ఇంకోటి చూసారంటే అశోక స్తంభం ఉంటుంది. అశోక స్తంభం మన భారతదేశం చిహ్నం. సో దానికి ఒక రిప్రజెంట్ చేసుకుని మనం దేశానికి మంచి ఒక కార్తీక్ స్వామి లేదా దేవుని అనుగ్రహం ఉండాలని చెప్పి కోరుతూ భారతదేశం విశ్వకు రావాలని ఒకే ఒక కోరికతో సంకల్పంతో మేము కార్యక్రమం చేస్తున్నాము. Our organization name is Lion Mayura Royal Kingdom. We are devotee of Lord Subramanya. We do the puja, yajna, yagam for our country. We will do the 4 pujas in our 4 cities. We will do in December 22 in Ayodhya. Then we will move to Ujjain, December 26 in Ujjain. Then after we do today in Tirupati. Then December 26 in Delhi, Republic Day, we will do the Mahayajna in Delhi. We have motivation only one thing, nation is first. Our enemies, national enemies destroyed our commander-in-chief, Lord Muruga, Lord Subramanya. So we pray Lord Muruga to save our country